హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ జల్లే యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్నాము మాదాపూర్లోని హైటెక్ సిటీలో ఉన్నటువంటి శిల్పారామం. ఇది చూడడానికి చాలా పల్లెటూరు వాతావరణంలో చాలా బాగా అందంగా ఉంటుంది. తప్పకుండా ఇది ఫ్యామిలీతో విజిట్ చేయాల్సిన ఒక ప్రదేశం అని చెప్పవచ్చు. దాని ఎంట్రన్స్ గేట్ అనేది ఇలా ఉంటుంది. డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం వెళ్ళొచ్చు. అదే లెఫ్ట్లో చూసుకున్నట్లయితే మనం లెఫ్ట్కి వెళ్ళి అక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ఆ టికెట్ కౌంటర్కి వెళ్ళి మనం హ్యాపీగా క్యూఆర్ ద్వారా టికెట్ తీసుకోవచ్చు. టికెట్ రేట్స్ వచ్చేసి అడల్ట్స్కి 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాతకి మనకి హుడ్తో చేసినటువంటి గణపయ్య మనకు దర్శనమిస్తారు. ఎంట్రన్స్లోనే ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. దేవుడికి మొక్కేసుకొని ఇక మనం షాపింగ్ ప్రారంభించుకోవచ్చు. ఇవన్నీ కూడా లేడీస్కి సంబంధించినటువంటి శారీస్, అదే పంజాబీ డ్రెస్సెస్, ఇవన్నీ కూడా చాలా కలెక్షన్ ఉంటుంది. హ్యాపీగా మీరు షాపింగ్ చేసుకోవడానికి బెస్ట్ ప్లేస్ అని మన సిటీలో ఇది చెప్పవచ్చు. అదేవిధంగా మీకు టీ కప్పులు కానీ లేదు అనుకుంటే ఏమైనా ఇంట్లో పెట్టుకుంటారు కదా డిజైన్ కోసం అని, దేవుడివి విగ్రహాలు, ఇలా డిఫరెంట్ దేవుడి విగ్రహాలు, అదేవిధంగా మీకు కావలసినటువంటి చిన్న గిఫ్టింగ్ పర్పస్ సంబంధించినవి కావచ్చు, మెటీరియల్స్, ఇవి చాలా మనకి అక్కడ షాపింగ్లో మనకి హ్యాపీగా తీసుకోవచ్చు. అలాగే మీకు మట్టి పాత్రలు అంటే ఇష్టం అనుకుంటే కనుక మనకి మట్టితో చేసినటువంటి చిన్న బౌల్స్ లాంటివి కూడా ఉంటాయి. మీకు నచ్చినవి కొనుక్కుంటూ హ్యాపీగా షాపింగ్ చేసుకుంటూ ఆ యొక్క శిల్పారామం అనేది లోపల మొత్తం అలా వాకింగ్ చేసుకుంటూ మొత్తము చూడవచ్చు. అలా ముందుకు వెళ్తే కనుక మనకి బోటింగ్ ఏరియా అనేది కనిపిస్తుంది. అక్కడ బోటింగ్ ఏరియాలో 30 రూపీస్ పర్ హెడ్ ఇచ్చామంటే కనుక మనం హ్యాపీగా బోటింగ్ అనేది చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు ఇక్కడ బోటింగ్ ఎంత బాగా చేస్తున్నారు అనేది. చాలా హ్యాపీగా మీ ఫ్యామిలీతోని పిల్లలతోని వీకెండ్లో వెళ్ళి బోటింగ్ అనేది చేసుకోవచ్చు. ఆ యొక్క చెరువు ఉంది కదా అక్కడ మనం చూస్తున్నాము, ఆ వాటర్తో చాలా అది బాగా డిజైన్ చేశారండి. అసలు నేను నమ్మలేదు ఇంత బాగుంది ఏంటి అని, నేనైతే సర్ప్రైజ్ అయ్యాను. ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో చూస్తే కనుక బాతులు చాలా చక్కగా హ్యాపీగా అవి ఆడుకుంటున్నట్టు మనము చూడవచ్చు. అవి ఎంత ఎంజాయ్ చేస్తున్నాయంటే ఆ వాటర్లో, ఆ పక్కన చుట్టుపక్కల చెట్లు, ఆ వాటర్ అవన్నీ చూస్తే కనుక అసలు చాలా అద్భుతంగా అనిపించింది. ఈ లొకేషన్ వచ్చేసి కృష్ణుడికి సంబంధించినటువంటి వీణ, అది కృష్ణుడి విగ్రహము. ఇక్కడ మీరు ఫొటోస్ దిగాలనుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఈ లొకేషన్లో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఒక ఫ్లవర్లో గౌతమ్ బుద్ధుడిని కూర్చున్నట్టుగా యోగా చేసినట్టుగా క్రియేట్ చేసి పెట్టారు. చాలా బాగుంది. ఇది వచ్చేసి విలేజ్ మ్యూజియము. ఈ మ్యూజియంలోకి వెళ్తే మనకి మొత్తము విలేజ్ అట్మాస్ఫియర్ అనేది రైతులు వర్క్ చేస్తున్నట్లుగా, అలాగే ఇక్కడ మనం చూడొచ్చు రైతులు వర్క్ చేస్తున్నట్టుగా. సంక్రాంతి పండుగకి గంగిరెద్దులు తీసుకొచ్చి ఇంటి ముందు ఆడించినట్లుగా, అదేవిధంగా మనకి పూరి గుడిసెల ముందు స్త్రీలు ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్లో ముగ్గులు వేసినట్లుగా, అలా ఎర్రమట్టితోని ఇట్లా ఇల్లు అలుక్కున్నట్టుగా బాగా క్రియేట్ చేశారు. పోతరాజుల వేషాలు, బోనాల ఫెస్టివల్ సంబంధించినటువంటి ఇక్కడ బొమ్మలు కూడా పెట్టారు. చాలా బాగుంది. ఇలా రైతులు వ్యవసాయం చేస్తున్నట్లుగా, పచ్చని పొలాలను దున్ని పంటలు పండిస్తున్నట్లుగా న్యాచురల్గా బాగా క్రియేట్ చేసి పెట్టారు. శిల్పారామంలో ఈ లొకేషన్ మాత్రం వండర్ఫుల్గా ఉందని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ ఇల్లు ఎంత బాగా క్రియేట్ చేశారంటే నిజంగా మనకి ఒక బ్యూటిఫుల్ లొకేషన్ ఉందండి. ఇక్కడ చూడండి, ఆ స్టెప్స్ మనం అట్లా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇట్లా గ్రీనరీతో మన చాలా చెట్లు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్తోని ఇట్లా క్రియేట్ చేసి పెట్టారన్నట్టు. ఇవి అన్నీ కూడా న్యాచురల్గా చాలా బాగుంది. ఎందుకంటే మనం ఇక్కడ సిటీలో చూస్తే కనుక ఈ పొల్యూషన్ నుంచి, ఈ సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ వల్ల చాలా మనము ఇబ్బందులు పడుతున్నాము. కానీ ఇక్కడికి వచ్చారనుకోండి, మీకు స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది పీల్చుకోవడానికి. ఇది ఒక గార్డెన్. ఈ గార్డెన్లో చూస్తే కనుక గ్రీనరీ అనేది చాలా బాగుంది. ఈ యొక్క డిఫరెంట్
అక్కడ మనం ఫ్లవర్స్‌ని చూడొచ్చు. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ చెట్లను చూడొచ్చు. అట్లా మనం స్పెండ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ చూస్తే కనుక మనకి ఈ పావురాలు, ఈ పక్షులు ఇవన్నీ గూడా చాలా బాగుంటాయండి. ఎంత బాగుంటాయంటే అవి చూస్తూ ఉంటే భలే అనిపిస్తుంది. ఇంత బాగుందేంటి ఈ శిల్పారామం అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగా ఇప్పుడు చేసి పెట్టారన్నట్టు. ఎందుకంటే ఇంత డెవలప్‌మెంట్ చేసి పెట్టారు. ఒకసారి మీరు మీ ఫ్రీ టైమ్ చూసుకొని మీ ఫ్యామిలీతోని తప్పకుండా విజిట్ చేయండి. ఇట్లా పక్షులు డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్‌లో అండ్ ఇక్కడ చూడండి లవ్ బర్డ్స్ ఎంత బాగున్నాయో ఇలా చూడొచ్చు. అదేవిధంగా మనకి కొంచెం ముందుకెళ్తే కనుక ఇక్కడ మనకి ఐరన్‌తో చేసినటువంటి ఇట్లా ఫిష్ ఇవన్నీ గూడా మనకి కనిపిస్తాయి. ఇదొచ్చేసి శిల్పకళా వేదిక అంటారు. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అనేటివి కండక్ట్ చేస్తారు. నేను నా ఫ్రెండ్ కలిసి ఈ శిల్పకళా వేదికకి మా వీక్ ఆఫ్ రోజు చూసుకొని వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేశాము. మీరు గూడా మీ ఫ్యామిలీతో వచ్చి ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. సంతోష్ జాల యూట్యూబ్ ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.